ఆచి చికెన్ మసాలా. విశాఖ జిల్లాలోని ఓ నియోజకవర్గంలో ఆ మాజీ ఎమ్మెల్యే పరిస్థితి పిట్ట కొంచెం కూతగ్గనం అన్నట్టుగా తయారైందా? 2019 ఎన్నికల్లో అదృష్టం కొద్దీ ఎమ్మెల్యేగా గెలిచిన ఓ నేత 5 ఏళ్లు ఆరోపణలతోనే పదవీకాలం పూర్తి చేసుకున్నారా? తొలిసారి ఎమ్మెల్యే అయినా ఎవరికి అక్కరకు రాకపోవడంతో అక్కడ ప్రజలు 2024లోనూ ఆయన్ను పక్కన పెట్టేశారా? మరి ఈసారైనా ఆయన కోరిక తీరుతుందా? మళ్ళీ జనాలు మెచ్చేలా, సీనియర్లు ఆశీర్వదించేలా ఆయన మసలుకుంటారా? లేక అదే పిల్ల చేష్టలతో కొత్త కష్టాలు కొని తెచ్చుకుంటారా? ఇంతకీ ఎవరా ఎమ్మెల్యే? ఏంటి ఆయన స్టోరీ? ఉమ్మడి విశాఖ జిల్లాలో పెందుర్తి నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే అదీప్ రాజు చిన్న వయసులోనే సర్పంచ్ స్థాయి నుంచి ఎమ్మెల్యే స్థాయికి ఎదిగారు. కానీ అధికారంలో ఉండగా నియోజకవర్గాన్ని ఎలా సమన్వయం చేసుకోవాలో తెలియక ఉక్కిరిబిక్కిరి అయిపోయారట. వైసీపీ నుంచి 2019లో తొలి ప్రయత్నంలోనే ఎమ్మెల్యే అయిన అదీప్ రాజు అప్పట్లో తనకు తిరుగులేదని భావించారట. గ్రామ సర్పంచ్గా చేసిన అనుభవం నియోజకవర్గంలో సాగుతుందనుకున్నారు, లేక అన్ని చోట్ల రాజకీయాలు ఒకేలా ఉంటాయనుకున్నారో తెలియదు. కానీ తన వర్గాన్ని పెంచి పోషించడం, సీనియర్ నాయకులను పక్కన పెట్టడంతో అనతి కాలంలోనే అటు పార్టీలోనూ ప్రజల్లోనూ తీవ్ర వ్యతిరేకత మూట కట్టుకున్నారని చెప్తారు. ఇక 2019 ఎన్నికల్లో ఫ్యాన్ పార్టీ గాలి జోరుగా వీయడంతో అదీప్ రాజు గెలుపు కూడా అంతే ఈజీ అయిందనే ప్రచారం ఉంది. ఇక తన ఎమ్మెల్యే కోరిక తీరినా దాన్ని నిలబెట్టుకోవడంలో మాత్రం అనేక ఇబ్బందులు పడ్డారట అదీప్ రాజు. ఇందులో ప్రధానంగా ప్రజలకు ఇచ్చిన మాటను ఏ ఒక్కటి కూడా నెరవేర్చలేదన్న ఆరోపణలు, అలాగే పెందుర్తి నియోజకవర్గంలో ఎక్కువ శాతం ప్రభుత్వ భూములు ఉండడంతో వాటిపై అదీప్ రాజు కన్నుపడిందన్న వాదనలు లేకపోలేదు. పెద్ద ఎత్తున భూ కబ్జాలకు ఈ మాజీ ఎమ్మెల్యే పాల్పడ్డారన్న ఆరోపణలు ఎదుర్కోవాల్సి వచ్చింది. కానీ అప్పటి ప్రభుత్వంలో తనకున్న పరపతి, సీఎం జగన్కు అదీప్ రాజుపై ఉన్న అభిమానం వీటిని పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదన్నట్టు వ్యవహరించారట అదీప్ రాజు. అదే ధీమాతో నియోజకవర్గంలోని పార్టీ సీనియర్లను పక్కన పెట్టడం, తనకంటూ ప్రత్యేక వర్గాన్ని పెంచి పోషించడం, ప్రజల్లో పెద్దగా కనిపించకపోవడం వంటి అనేక ఆరోపణలు ఉన్నాయి. గడిచిన 5 ఏళ్లలో ఎమ్మెల్యేగా అదీప్ రాజు పనిచేసిన తరువాత వచ్చిన సార్వత్రిక ఎన్నికల్లో గెలవకపోవడం వెనుక పార్టీలో వర్గపోరు, అంతర్గత విభేదాలే కారణమని టాక్. మరోపక్క తన ప్రవర్తనతో విసిగిపోయిన నియోజకవర్గ ప్రజలు, పార్టీ క్యాడర్ కూడా గత ఎన్నికల్లో అదీప్ రాజు గెలుపును అడ్డుకున్నాయని ప్రచారం. దీంతో తొలిసారి ఎమ్మెల్యే 2 ప్రయత్నంలో ఓటమి చూడాల్సి వచ్చింది. ఇక అప్పటి నుంచి నియోజకవర్గంలో కనిపించడం పూర్తిగా తగ్గించేశారట అదీప్ రాజు. అప్పుడప్పుడు పార్టీ అధినేత జగన్ వచ్చినప్పుడు ఒకటో అర సందర్భాల్లో కనిపిస్తున్న అదీప్ రాజు మరో 2 ఏళ్ల తర్వాత వచ్చే సార్వత్రిక ఎన్నికలకు మాత్రం రెడీ అవుతున్నారట. ఇటీవలే వైఎస్ జగన్ యువజన విభాగంలో పదవి కట్టబెట్టడంతో ఇక ఎమ్మెల్యే సీటు మళ్లీ వస్తుందా, లేక దీంతోనే సరిపెట్టుకోవాలా అనే అనుమానాలు అదీప్ రాజులో పెరుగుతున్నట్టు సమాచారం. అయితే ఈ వాదనలకు బలం చేకూర్చేలా పరిణామాలు మారుతున్నట్టు తెలుస్తుంది. గతంలో అదీప్ రాజు మీద వచ్చిన ఆరోపణల నేపథ్యంలో మరోసారి టికెట్ ఇచ్చే అవకాశాలు దాదాపు లేవని ప్రచారం సాగుతుంది. అటు అదీప్ రాజుకి కూడా ఇప్పుడిప్పుడే రాజకీయాలపై అవగాహన వస్తుందట. అంతా తాను అనుకున్నట్టు జరగదని, గ్రామస్థాయి రాజకీయాలతో నియోజకవర్గంలో నెగ్గుకు రాలేమనే స్పష్టత వచ్చిందంటున్నారు ఆయన అనుచరులు. మరి పార్టీలో యాక్టివ్ కావడానికి, అందరినీ కలుపుకుని పోవడానికి అదీప్ రాజు వద్ద ఉన్న సీక్రెట్ ప్రణాళిక ఏంటో అని అంతా ఆసక్తి ఎదురు చూస్తున్నారట. అటు అదీప్ రాజుకి పెందుర్తి నుంచి పోటీ చేసే అవకాశం ఇవ్వాలంటే నియోజకవర్గంలో పరిస్థితిని చక్కదిద్దాల్సిన అవసరం ఎంతైనా ఉందని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఇప్పటి నుంచే తన పథకం అమలు చేస్తే వచ్చే ఎన్నికల నాటికి పరిస్థితులు ఒక కొలిక్కి రావచ్చు అనేది వారి వాదన. మరి ఆ దిశగా అదీప్ రాజు అడుగులు పడతాయా? ఓటమి నుంచి పాఠాలు నేర్చుకున్నారా? నియోజకవర్గం రాజకీయాలు వంట పట్టాయా లేదా అనేది ఆయనే చెప్పాలంటున్నారు. మరోవైపు పెందుర్తి నియోజకవర్గంలో జనసేన నుంచి పోటీ చేసి గెలిచిన పంచకర్ల రమేష్ బాబు ఎమ్మెల్యేగా ఉన్నారు. వచ్చే ఎన్నికల్లో కూటమి నుంచి ఎవరు పోటీ చేస్తారో ఇప్పటికైతే స్పష్టత లేదు. ఇక్కడ కూటమి నేతలు ఇప్పటికే రోడ్డెక్కిన సందర్భాలు ఉన్నాయి. టీడీపీ ఇన్ఛార్జ్ గండి బాబ్జీతో పంచకర్ల ఉప్పు నిప్పులా ఉన్నారట. మరోపక్క మాజీ మేయర్ టీడీపీ నేత
పీలా శ్రీనివాసరావు కూడా పెందుర్తి రాజకీయాలను ప్రభావితం చేస్తున్నారట. ఇలాంటి పరిస్థితుల్లో వచ్చే ఎన్నికలు ఇక్కడ రసకందాయంగా మారుతున్నాయనే అంచనాలు ఉన్నాయి. వీటన్నింటినీ అధిగమించి పరిస్థితులు తనకు అనుకూలంగా మార్చుకుంటారా లేదా అనేది తెలియాలంటే మాత్రం కొద్ది రోజులు ఆగాల్సిందే.